రామ్ చరణ్ సినిమా సాంగ్ వచ్చింది కదా, గేమ్ చేంజర్. అవునన్నా, ఎలా అనిపించింది అన్న మీకు? సాంగ్ బాగుందన్న. ఎందుకంటే మన పక్కా విలేజ్ టైప్ లో తీసిన సాంగ్ కదా, సూపర్ ఉంది. ఎందుకంటే మన హై లెవెల్ పర్సన్స్ కాకుండా నార్మల్ పర్సన్స్ దృష్టిలో పెట్టుకొని, అంటే మనమందరం ఒక్కటే అనే మూమెంట్ ఒక సాంగ్ తీశారు కదా, అది అసలుకి ఆస్కార్ అవార్డు ఇచ్చి మనోడు. పవన్ కళ్యాణ్ కూడా ఆ స్టైల్లో కూడా పవన్ కళ్యాణ్ది కూడా వస్తుంది కదా, ఇద్దరు సేమ్ ఒకటే మూమెంట్ ఉందా? మూమెంట్ ఒకటి ఉన్నా గ్రేస్ వేరుంటుంది, స్టైల్ వేరుంటుంది, ఎవరి కెపాసిటీ వాళ్ళది వేరుంటుంది బ్రో. రెండింటిని ఎప్పుడు కంపారిజన్ చేయలేము, దేని దావా దానిదే. ఎందుకంటే ఇద్దరు హై లెవెల్ ప్లేయర్సే, సో ఎవరిని తక్కువ చేయడానికి లేదు. రెండు కట్అవుట్లు అవి. రీసెంట్గా రామ్ చరణ్ ఇంకో మూవీ వచ్చింది కొత్తగా, ఏది వచ్చింది కదా, ఆ మూవీ కన్నా డిఫరెంట్ ఇందులో లుకింగ్ అంటే కొన్ని సీన్స్లో నార్మల్ పర్సన్ అయితే తీశాడు, కొన్ని సీన్స్లో హై లెవెల్ మన కట్అవుట్లు ఓవర్ లెవెల్లో హై లెవెల్ అంటే బాడీ గిరి మెయింటెనెన్స్ కానీ స్టిఫ్నెస్ కానీ సూపర్గా ఉంది సారీ. ఇంకోటి వచ్చేసరికి మన ఓనం ఫెస్టివల్లో ఆ గెటప్స్ కానీ ఆ వేయడం మటుకు సూపర్గా ఉంది బ్రో. మ్యూజిక్ దీనికి కొట్టింది, బిజిఎం బాగుంది బ్రో. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు కదా, ఎవరు కొట్టారు అంత ఐడియా కానీ మ్యూజిక్ అయితే బాగుంది బ్రో. మ్యూజిక్ అయితే బాగా నచ్చింది. దగ్గర నేను ఇప్పటికీ 4-5 టైమ్స్ చూసాను, నేను సాంగ్ విన్నాను, బాగుంది. మిడిల్ క్లాస్ పర్సన్ గురించి ఎక్స్పెషల్ తీసినట్టుంది అది సాంగ్. సో కంపల్సరీ సాంగ్ అయితే హిట్ అయింది బ్రో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.